ఈరోజు సంఘము కూడా ఎలా ఉందంటే లాభాన్ని పొందుకుంటున్నారు, ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు, దేవుని చేత దీవించబడుతున్నారు, పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు, వారి ధాన్యాలు ఆశీర్వదించబడుతున్నాయి, వారి పంట దీవించబడుతుంది, వారి సర్వ సంపదల చేత దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు, ఆరోగ్యాన్ని దయచేస్తున్నాడు, ఆయుష్కాలాన్ని దయచేస్తున్నాడు. అన్ని పొందుకొని ప్రభు పట్ల కృతజ్ఞత లేని వారిగా మనుషుల వైపు చూస్తూ లోకాన్ని వైపు పరుగులెడుతున్న వారు ఉన్నారు. కానీ దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నీవు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, నీవు నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వందనాలు, నీవు నాకు ఇచ్చిన సర్వ సంపదల బట్టి వందనాలు అని దేవుని స్తుతించేవారు నేటి సంఘములో కొదువైపోయారు. దేవునికి ఎవరు కావాలట? పరిగెట్టుకొని వచ్చాడే ఒక్కడు, వాడు కావాలి. నా బలాన్ని కాదు, నా చదువును బట్టి కాదు, లేదా నా తల్లిదండ్రులు సంపాదించింది, లేదా నాకు సాయం చేసిన వాళ్ళు కాదు, ఆయన కృపను బట్టియే.